మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదును. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. మరలా మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి చక్కటి ఆలోచనలు మీరు మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు. దేవ, మేలైనటువంటి సందర్భాలను మేము నేర్చుకుంటూ మా ప్రభు ద్వారా మాకు అనుగ్రహింపచేసిన ఉపమానాలను గ్రహించున్నట్లుగా మా మనసులు తెరవండి. నన్ను ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని మీ చిత్తానుసారంగా నాకు, ప్రియమైన బిడ్డలకు అవసరమైన ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాతో మాట్లాడి మమ్మలను మీరు బలపరచండి. మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావం పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఉపమాన రీతిగా ప్రభు బోధించిన కొన్ని సంగతులు చక్కగా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రతి వారంలో. గడిచిన వారంలో ఏ ఉపమానం చెప్పుకున్నాం గుర్తుందా? ఏమన్నా ఉపమానం అంటే అంటే దగ్గర, ఉపమానము అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించడానికి కంటికి కనిపించే భౌతిక సంబంధమైన వాటిని చూపించి మాట్లాడడం, చెప్పటం, అది ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చాలా విషయాలు మనకి బోధించారు. కానీ ఇప్పటికీ చాలా విషయాలు మనకు తెలియదు, అది బాధ. కంటికి కనిపించే వస్తువులతో పోల్చి మాట్లాడినా కూడా అర్థం చేసుకోకపోతే మరి ఇంకెలా మరి చెప్పాలి? కనుక యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా మరొక ఉపమానాన్ని మనకు చెప్తున్నారు. ఈ ఉపమానాన్ని కూడా ఈరోజు మనము చక్కగా నేర్చుకుందాం. ముందు ఇందులో ఉన్నటువంటి భావాలను ఒక్కొక్కటిగా చెప్తాను. మీరు ఒకవేళ రాసుకుంటే కనుక రాసుకోండి. ముందున్న దానికి దీనికి సంబంధం ఉండదు. అది వేరు, ఇది వేరు. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు కనిపించేది పొలము కనిపిస్తుంది. పరలోక రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఒక ప్రత్యేకమైన రాజ్యం. అది కంటికి కనిపించని ఒక రాజ్యం, అది ఇక్కడే ఉంది మనకది. ఓకేనా? దాని గురించి, దాంట్లో ప్రవేశించుట గురించి దేవుడు ఈ విషయాలన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రైట్. మనము మొట్టమొదటిగా అందులో మనకు కనిపిస్తుంది పొలము అన్నాడు కదా. ఇక్కడ పొలము అనంటే లోకము. ముందున్న సందర్భంలో మనం చూసాం, అక్కడ పొలం అంటే ఒక మనిషిని యొక్క హృదయం అది. కానీ ఇక్కడ మాత్రం అది కాదు. పొలము అంటే లోకము. తర్వాత మంచి విత్తనము విత్తిన మనుష్యుడు అని ఉంది కదా. ఇక్కడ మంచి విత్తనము విత్తినటువంటి ఆ మనుష్యుడు మనుష్య కుమారుడు. ఆయన మనుష్య కుమారుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత అక్కడ గోధుమలు అని రాయబడింది 25లో. అక్కడ శత్రువు అని రాయబడింది, అది రాసుకోండి ముందు. మూడో మాటగా శత్రువు అంటే ఇక్కడ అపవాది, మూడో మాటగా. తర్వాత అక్కడ 4వదిగా గోధుమలు అని రాయబడింది. గోధుమలు అంటే దేవుని సంబంధులు లేదా విశ్వాసులు. దేవుని సంబంధులు లేదా విశ్వాసులు. తర్వాత అక్కడ గురుగులు అని కూడా రాయబడింది. గురుగులు అంటే అపవాది సంబంధులు లేదా అవిశ్వాసులు అని రాసుకునే వాళ్ళు ఉంటే. అపవాది సంబంధులు లేదా అవిశ్వాసులు. తర్వాత కోతకాలము అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? కోతకాలము అని ఉంది. ఇక్కడ 30వ వచనం దగ్గరికి వస్తే కనుక, కోతకాలం అంటే యుగ సమాప్తి, దీని యొక్క అంతం. సమాప్తం అంటే ఏంటి? ముగింపు కదా. సమాప్తం అంటే ముగింపు. కనుక కోతకాలం అంటే యుగ సమాప్తి అనమాట. కోతగాండ్రు అంటే కోత కోయువారు అని ఉంది అక్కడ.
కోత కోయువారు అని అంటే దేవదూతలు. కోత కోసేవారు ఎవరు? దేవదూతలు. ఈ సందర్భాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? దృష్టిలో పెట్టుకున్నారా? రైట్. ఇప్పుడు మనం పాఠంలోనికి వెళదాం. ప్రభు యొక్క ప్రేమను బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యొక్క భావాలు, దేవునిలో ఉన్నటువంటి భావాలు, దేవుని యొక్క మనసులో ఉన్న భావాలు మనము గ్రహించటానికి దేవుడు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా క్రోడీకరించి ఆ కాలములో కంటికి కనిపించే వాటిని చూపిస్తూ చాలా విషయాలు, పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధించే సంగతులే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు యొక్క మొదటి రాకడ ఉంది, ప్రభు యొక్క రెండవ రాకడ కూడా కనబడుతుంది. ఈ ఉపమానంలో ప్రభు యొక్క మొదటి రాకడ కనిపిస్తుంది, ప్రభు యొక్క రెండవ రాకడ కూడా కనిపిస్తుంది. మరి గోధుమలు గురుగులు అనే సంగతి కూడా మనం విన్నాం. అంటే ఈ సందర్భంలో ఒక రెండు తెగలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి విశ్వాసులు, రెండవది అవిశ్వాసులు. ఒక రెండు తెగలు కనిపిస్తున్నాయి. ఇవి రెండింటిని కూడా సెపరేట్ చేసినట్టుగా చూస్తాం తర్వాత మనము. అయితే ఒకటి మాత్రం మనం గమనించాలి. ఏంటనంటే ఈ లోకములో మనం బ్రతుకుతున్నంత కాలము కూడా మంచి ఉంటుందా ఉండదా? మంచి ఉంటుందా ఉండదా? మంచి ఉంది అంటే దాని వెంటనే దానికి వ్యతిరేక పదం ఏంటి? చెడు. అంటే మంచితో పాటుగా ఎల్లప్పుడూ చెడు ఉంటుంది. న్యాయం ఉంది అంటే అన్యాయం కూడా ఉంది. ఉందా లేదా? నీతి ఉందనంటే దుర్నీతి కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా అమ్మా? ఇప్పుడు మన దగ్గర అన్యాయస్తులు ఎంతమంది ఉంటారు? న్యాయస్తులు ఎంతమంది ఉంటారు? మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు? దుర్మార్గులు ఎంతమంది ఉంటారు? చూసారా? అలాగంటే మళ్ళీ బిగిసిపోతారు. నేను మామూలు ఉదాహరణ చెప్పాను అంతే. ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూసుకున్నప్పుడు నేను మంచోన్నో కాదో నాకు ఎవరు చెప్తారు? మనుషులు ఏంటంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన తీరుని బట్టి వాళ్ళకి నచ్చితే మంచోళ్ళు అంటారు, నచ్చకపోతే చెడ్డోళ్ళు అంటారు. అది మనుషు లక్షణం. కానీ ఇక్కడ అది కాదు. దేవుని వాక్యము ద్వారానే మనం మంచివాళ్ళమో చెడ్డోళ్ళమో మనకు తెలుస్తుంది. అర్థమైందా? దేవుని వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. తెలియదు మనకు అర్థం కాదు. కనుక ఈ రెండు తెగలు కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. కురుగులు గోధుమలు కలిసే ఉంటాయి, మంచి చెడు కలిసే ఉంటాయి. వీటి మధ్యలోనే జీవితం అంతా తిరుగుతూ ఉంటుంది. భూమి మీద బ్రతికినంత కాలం ఇది తిరుగుతూ ఉంటుంది. ఇట్లా బ్రతికినంత కాలం. అరే మాట్లాడకూడదు, మాట్లాడకండి. కనుక ఇక్కడ ప్రధానంగా మనము ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, గోధుమల గురించి మనకు పెద్దగా తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇద్దరు కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరా? ఉన్నారు కదా. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కూతురు ఉన్నారు. ఇప్పుడు పెద్ద కూతురు బాగుందనుకోండి, చిన్న కూతురు సరిగా ఉండలేదు అనుకోండి, దృష్టి అంతా ఎవరైనా పెడతారు? పెద్ద కూతురిని పెద్ద పట్టించుకోం మనం. ఎందుకని? బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, తన వల్ల తల్లిదండ్రులకు పెద్ద బాధ ఏమీ లేదు కాబట్టి ప్రాబ్లం అంతా చిన్నోడి వల్లే. కాబట్టి దృష్టి ఎవరైనా పెడతాం. అలాగే మంచి వాళ్ళ మీద పెద్ద దృష్టి మనం పెట్టక్కర్లేదు, కానీ చెడ్డోళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి కదా. ఇప్పుడు మనకి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మీరు అందరూ ఇక్కడే ఉన్నారమ్మా, మిమ్మల్ని చూస్తే అనుమానం వస్తున్నారు. ఇక్కడే ఉన్నారు కదా. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు మంచోళ్ళ మీద మన ఫోకస్ ఉండదు, ఎందుకంటే మనల్ని అర్థం చేసుకుంటారు, మనకి హాని చేయరు. వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా వీళ్ళకి మంచి చేయాలి అని అనుకుంటారు. కానీ శత్రువులు చేసే పని ఏంటి? ఈయన్ని ఎలా కొడదామా, ఈయన్ని ఎలా చంపేద్దామా, ఎలాగ టార్చర్ పెడదామా అని ఆలోచిస్తారు. వాళ్ళ గురించే కదా మన భయం అంతా. కాబట్టి మనం మంచోళ్ళ గురించి మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ చెడ్డోళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా తెలియాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా, ఎంతో అందంగా మనకు అర్థమయ్యేటట్టుగా ఈ మంచి ఉపమానాన్ని ఆయన చెప్పాడు. చాలా బాగుంటుంది. ముందున్నటువంటి ఉపమానం వేరు, ఆ సందర్భం వేరు, ఆ విత్తనాలు వేరు, ఆ పరిస్థితి వేరు, దీనికి దానికి సంబంధం ఉండదు. రైట్. ఇక్కడ మనకి పొలం అనగానే ఏం కనిపించింది? లోకం కనబడుతుంది. అంటే లోకంలోనే ఇవన్నీ ఉంటాయి. మంచి చెడు ఈ లోకంలోనే ఉన్నాయి, న్యాయం అన్యాయం ఈ లోకంలోనే ఉన్నాయి కదా. గోధుమలు గురుగులు అంటే ఈ లోకంలోనే ఉన్నాయి. ఇవన్నిటిని మనం తెలుసుకున్నప్పుడు
మన శత్రువు చేసే పనేంటో, మన శత్రువులు చేసే పనేంటో ఇవి మనం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి చాలా బాగుంటుంది. మనం మంచోళ్ళమా అంటే మంచోళ్ళమో కాదో, మరి చెడ్డోళ్ళమా అంటే చెడ్డోళ్ళమో కాదో మనకి ఎవరు తెలియజేస్తారంటే దేవుని యొక్క వాక్యమే మనతో తెలియజేస్తుంది. నువ్వు చెడ్డదానివి అంటానికి నాకు హక్కు లేదు, ఎందుకంటే దేవుడు ఎవరికి తీర్పు తీర్చొద్దన్నాడు. తీర్పు తీర్చడానికి నువ్వెవరవు అంటాడు. కాబట్టి ఎవరికి తీర్పు తీర్చే హక్కు లేదు. తీర్పు తీర్చాలనుకుంటే ఎవరు తీర్చాలంటే దేవుని యొక్క మాట తీరుస్తుంది. నువ్వు చెడ్డోడు అని నేను కూడా చెప్పడానికి లేదు. వాక్యం చెప్పిందే నేను చెప్తాను నువ్వు చెడ్డ పని చేయకూడదు అని, ఎందుకంటే వాక్యం అలా చెప్పింది కనుక. కనుక ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు, కానీ దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మనము కట్టుకోవడానికి చూసుకోవాలి. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు ఏది లోపముందో, ఏది మంచి ఉందో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది మంచో, ఏది చెడో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఈ విషయాలన్నీ బయలుపడతాయి. పడినప్పుడు మనము మంచి ఉందనుకోండి, వెరీ గుడ్. ఒకవేళ చెడు ఉందనుకోండి, ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? బాగా నీళ్ళు వేసి దానికి బిర్యానీ పెట్టి పెంచాలా? మరి దాన్ని ఏం చేయాలి? తుంచేయాలి కదా దాన్ని. అలాగే న్యాయం ఉంది, వెరీ గుడ్. కానీ ఒకవేళ అన్యాయం కూడా ఉంది నీలో, అప్పుడు ఏం చేయాలా? అన్యాయాన్ని తుంచేయాలి. కాబట్టి ఇది మనం నేర్చుకోవడానికే, మనం పరిపూర్ణులుగా తయారు కావడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చక్కగా ఈ మాటలు మనకు చెప్పారు. రండి ఇప్పుడు మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ప్రధానంగా ఉండేటంటే మన శత్రువు ఎవరు అంటే అపవాది. అపవాది వేసిన విత్తనాలు గురుగులు అన్నాడు. కనుక శత్రువు అపవాది. ఇందులో మొదటి మాట మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే శత్రువు అపవాది అని పెట్టుకుని పక్కనే గురుగులు అని కూడా రాసుకోండి. ఎందుకనంటే ఈ ఉపమానములో పొలములో మంచి విత్తనము విత్తినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విత్తితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను అన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేద్దాము. ఈ 25 నుండి 30 వచ్చిన భాగాలు ఉన్నటువంటి మాటలు చూద్దాం. శత్రువు అపవాది అన్నాడు. మన శత్రువు ఎవరు? మనమందరం ఎవరు అనుకుందాం కాసేపు. మనం విశ్వాసులమా అవిశ్వాసులమా? అమ్మ నేను విశ్వాసిని అని అనుకుంటున్నారమ్మా మీరా? అసలు అలా కూడా అనుకోవట్లేదా? విశ్వాసులా కాదా? ఏమండి నోరు తిరిగి చెప్పండి. అయ్యా విశ్వాసరావు గారు, ఈయన ఎవరైనా మహిమారావు గారు, మీరు అలా చూడకండి, నాకు భయం వేస్తుంది. నేను అడిగిన దానికి చెప్పండి. మీరు విశ్వాసే కదా? నోటితో చెప్పండి. విశ్వాసేనా? రైట్. విశ్వాసులమే కదా మనం? రక్షణ రాజు విశ్వాసులమే కదా మనం? రైట్. మనందరము విశ్వాసులము గనుక మనకు ఒక శత్రువు ఉన్నాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు ఆ శత్రువు ఎవరంటే అపవాది అన్నాడు. ఎవరంటే ఆయన అపవాది. కనుక ఈ శత్రువుతో మనకి ఎప్పుడూ పోరాటం ఉంటుంది. ఎప్పుడూ పోరాటం. ఇంటి పక్కలతో చూసారా, ఆడు ఇటు వచ్చేస్తున్నాడని మనం అటు వెళ్ళిపోతున్నామని ఈ మధ్యలో గొడవ ఉంటుంది. ఏం గొడవ అంటారు? ఇది సరిహద్దుల గొడవ కదా. ఇది ఎప్పుడు పోరు ఉంటుందా ఉండదా? ఒరేయ్ నీ దాంట్లోకి నేను రాను, నా దాంట్లోకి నువ్వు రావద్దు, ఇంచు కూడా నీది నాకు అక్కర్లేదు అనుకుని ఎవరికాడు తెగ్గొట్టేసుకుంటే ఆ గొడవ అంతటితో ఏమైపోద్ది? తెగిపోయి గొడవ వదిలిపోద్ది. కానీ ఈడిది ఆక్రమించాలని ఆడిది ఆక్రమించాలని ఈడు పెడితే జీవితాంతము పోరే కదా. ఇలాగే దుష్టుడైనటువంటి శత్రువు అయినటువంటి అపవాది కూడా మనల్ని ఆక్రమించుకోవాలని వాడి పన్నాగం, మనము వాడి చేతుల్లో పడకుండా తప్పించాలని మనం ప్రభు యొక్క ప్రయాస. ఈ ఎంతకాలం ఉంటుందంటారు ఈ గొడవ, ఈ పోరాటం? బిగిసిపోకండి అమ్మ, చెప్పండి అమ్మా. ఈ పోరాటం ఎంతకాలం ఉంటుందండి? పాలిపద్మ గారు, ఎంతకాలం ఉంటుంది? జీవితాంతం ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. ఇదొక ఎడతెగని పోరు. ఇది ఎడతెగని పోరు. మరి ఈ పోరులో ఉన్నప్పుడు వాడి గురించి మనం తెలుసుకోకపోతే పడిపోము. అందుకనే ప్రభువారు అన్నీ కూడా చక్కగా చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి అసలు ఈ శత్రువు చేసే పని ఎలా ఉంటుందో చూడండి. అసలు ఈ శత్రువు చేసే పని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచ్చిన భాగంలో ఇలా రాయబడింది చూడండి. ఏంటమ్మా? నాకు అర్థం లేదమ్మా తల్లి, మళ్ళీ చదువమ్మా. నిర్భరం అంటే ఇది నిర్భయ అన్నట్టు చదువుతుంటే భయం వేసింది అనమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు. అంటే మన శత్రువు చేసే ప్రధానమైన పని ఏంటంటే, వాడు రోజు చేసే పని ఏంటంటే
ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. అది మన ప్రధాన శత్రువు ఎవరు మనకి? ఇంటి పక్కోడు కాదు. అమ్మా నా తల్లులారా వినండి అమ్మా, మన ఇంటి పక్కోడు ఎప్పుడు శత్రువు కాదమ్మా మనకి. వాడు ఎప్పుడూ శత్రువు కాదు మనకి. ఏదో చిన్న చిన్నవి లోక సంబంధంగా కంటికి కనిపించే వాటి గురించి, ఒరే నువ్వు ఇటురాకరా, నువ్వు అటురాకరా, ఇది అలా చేసుకొని ఇది ఇలా చేసుకొని, ఏదో ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ మన ప్రధాన శత్రువు ఎవరంటే దుష్టుడైన అపవాది. వాడి పని ఏంటి అనుకుంటున్నారు జ్యోతిరాజు గారు? జాగ్రత్తగా నిద్రపోమని చెబుతున్నాడు అన్నాడు. ఫ్యాన్ కట్టేయమంటారా? నేను పేరెట్టి పిలిచానంటే నిద్రపోతున్నట్టు లెక్క. చూస్తాను అలా ఎవరు నిద్రపోతే వీల్లేదు. ఎవరిని మృంగుదునా అని ఆలోచిస్తానంటే వాడి పేరెత్తే కూడా వాడు నిద్రపుచ్చేస్తాడు. ఇదిగో నా పేరు చెబుతున్నాడు, వెనక నువ్వు మళ్ళీ చెడిపోతావు, బాగుపడిపోతావు, నువ్వు వినొద్దు అంటాడు అనమాట. ఎవరిని మృంగుదునా అంటే ఎవరు తిరుగుతున్నారు? అపవాది. ఇప్పుడు వాడు మనకు కనబడుతున్నాడు అంటారా? ఏమంటే కనబడుతున్నారా? ఏమండి మింగుతాకు నన్ను చూస్తున్నాడంట అని ఎవడు కనబడతాడు మనకి? ఒక్కడు కూడా మన కంటికి కనిపించడు. ఎదురుగుండా ఉన్నవాడు గురించి పోరాటం అనుకుంటాం, కానీ వాడు వెనక నడిపిస్తున్నటువంటి వాడు మాత్రం మనకి కనబడ్డు. వాడి పని ఏంటంటే ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు వాడు. అంతేకాదు గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేపడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అన్నాడు. దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అంటే దుష్టుని యొక్క లిస్టులో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ ముందే చెప్పాను కదమ్మా నేను, మంచి చెడు కలిసే ఉంటాయి, ఒక పక్కనే ఉంటాయి. దుష్టుడు మంచివాడు ఒక పక్కనే ఉంటాడు. అర్థమైంది కదా మాట? న్యాయం అన్యాయం ఓ పక్కనే ఉంటుంది, మంచి చెడు ఓ పక్కన. ఇది ఎందుకు చెప్పారు అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ, రహస్యముగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. ఎక్కడున్నారండి వీళ్ళు? ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలోనే ఉన్నారు, సహవాసంలోనే ఉన్నారు. అంటే నేనా అంటారా? యోధాలాగా, ఇస్కరియోతు యోధాలాగా నేనా అంటారా ఏంటి? ఎప్పుడైనా పొరపాటున ఇలాగన్నా అదిగో ఇలాగన్నా నన్నే అనుకోకుండా సుమా. మరి ఇలా వస్తూ ఉంటాయి, చెప్తాను కొన్ని విషయాలు మీకు అందులో వస్తాయి. రైట్, మనం ఆలోచిస్తే మనం అర్థం చేసుకుంటే కనుక అక్కడ చెప్పినటువంటి మాట రహస్యముగా తేపడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. ఎందుకు? వాడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు కదా. వాడు మన శత్రువు వాడే కదా. ఆల్రెడీ పంట అయితే వేసేసాడు, యేసుక్రీస్తు వారు పంట వేసేసాడు, అందులోనే మన అందరం ఉన్నాం. ఇప్పుడు దొంగతనంగా ప్రవేశించిన ఈ కపట సహోదరులు సంఘంలోనే ఉన్నారు, కలిసే ఉన్నారు. కానీ వీళ్ళెవరు అని అంటే దుష్టుడైన అపవాది సంబంధులు. ఇంకా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచన భాగం కూడా చూడండి. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడి డ్యూటీ ఏంటి అనుకుంటున్నాడు? వీడి డ్యూటీ నేరాలు మోపడం. వీడి డ్యూటీ ఏంటి? నేరాలు మోపడం. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే అందరూ వస్తారమ్మా, అందులో లిస్టులో అందరూ వస్తారు, మనం ఇబ్బంది ఏం పడక్కర్లేదు. నేరాలు మోపుతారంట. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చూసుకోరు, కానీ పక్క వాళ్ళ గురించి బాగా చెప్తూ ఉంటారు. వింటున్నారా లేదా? ఎక్కడే ఉన్నారా? వీళ్ళు చూసుకోరు. ఎవరి గురించి చెప్తారు? పక్కోళ్ళ గురించి చెప్తారు. ఆవిడ బాగోలేదండి, ఆయన బాగోలేదండి, ఆవిడ అలాగ అందండి, అంత మాట అనొచ్చా అండి? మరి నువ్వు ఎన్ని మాటలు అన్నావు? ఆ మాట చెప్పావా? ఒక్క మాట అన్నా చెప్పావా? నువ్వు 100 మాటలు అన్నావు కదా, ఆవిడ ఒక్క మాట అందని కంప్లైంట్ చేసావు, కానీ నువ్వు 100 మాటలు అన్నావు కదా, నువ్వు ఆ మాట చెప్పే. నేరము మోపువాడైన అపవాది అంటే మనకు చాలా బలహీనతలు ఉంటాయి. మనం ఆలోచించేటప్పుడు అర్థం చేసుకుని ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఆమెలో ఏ బలహీనత ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఎందుకు ఈ మాట ఉందో అని అర్థం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. అది విశ్వాస లక్షణం. కానీ వాడు అలాగ ఆలోచించనియ్యాడు. వాడి డ్యూటీ ఏంటి? నేరాలు మోపడం. చూసావా ఎంత పని చేసిందో, చూసావా ఎంత మాట అందో. అసలు నువ్వైతే ఊరుకున్నావు, కానీ నేనైతే శమడాలు తీసేద్దును, మొత్తం అన్నీ ఒలిసేద్దును, ఎన్నెన్ని చదవాలి అన్నీ చదివేద్దును, పుస్తకంలో రాసేద్దును. నువ్వు కాబట్టి ఊరుకున్నావు, నేనైతే అసలు ఊరుకొనే
ఊరుకోను. ఏంటి ఇదంతా? ఎవడిది ఇదంతా? ఎవడి ప్రోత్సాహం ఇదంతా? వీళ్ళకి ఎంతసేపు ఎదుటోళ్ళ మీద నేరాలు మోపడమే. మీరు కూడా ఉన్నారమ్మా అందులో, చూసుకోవాలమ్మా, చూసుకోవాలి. ఎదుటివారి మీద నేరాలు మోపే డ్యూటీ పెట్టుకున్నావంటే నువ్వెవరు సంబంధివి? అపవాది సంబంధివి. కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళ మంచోళ్ళు కాదు అనకు. అసలు నువ్వు ఒకసారి నీ వెనకాల చూసుకో. నీ గురించి 100 మంది చెబుతున్నారు. నీ బలహీనతలన్నీ లిస్టు రాస్తే ఒక పుస్తకమే తయారవుద్ది. కానీ అది చెప్తావా? మరి అది చెప్పావు. కనుక ఎదుటి వాళ్ళు బలహీనతలు పక్కన పెట్టు. వీడు నీలో పనిచేస్తున్నాడు, జాగ్రత్త సుమా. వీడు నీలో పనిచేస్తున్నాడు. శత్రువు ఎక్కడున్నాడు వీడు అంటే మన మధ్యలోనే ఉన్నాడు. అడు చర్చిలోకి కూడా వస్తాడా అండి అంటే, మీకు తెలుసా? చర్చిలోకి రావడం కాదు, అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరలోకంలో నుంచి వచ్చాడు. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు కదా ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచే వచ్చినాడు. చర్చిలో ఏముంది వాడికి? మన వాళ్ళకి తెలియక దెయ్యం పట్టింది అనుకుని ఎక్కడ తీసుకొచ్చేస్తారు? అది తెలియక చర్చిలో తీసుకొచ్చి ఏసు కొట్టి మరి, బైబిల్తో బాది మరి, నూనె డబ్బాలు వేసి మరి అని లేపడానికి ప్రయత్నం చేస్తారు. అసలు వాడు లేని ప్లేస్ అంటూ లేదు తల్లి. వాడు లేని ప్లేస్ అంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా వాడు వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు వాడి టార్గెట్ ఏంటంటే క్రైస్తవులందరినీ కూడా లేపేయాలి. అది వాడి టార్గెట్. మనకి ఇది తెలియక అదిగో వాడొచ్చి ఇలాగన్నాడండి, వీడొచ్చి ఇలాగన్నాడు, అలా బైబిల్ తగలబెట్టేశారండి, వీళ్ళ పత్రికలు తగలబెట్టింది వాడు కాదు, వీళ్ళు కాదు. వాడు వెనకున్న మన శత్రువు. కనుక వాడి డ్యూటీ ఏంటంటే ఎవరిని మెరుగుదనా అని చూస్తున్నాడు. ఒక మాట చెప్పాను, దొంగతనంగా ప్రవేశిస్తాడు. రెండో మాట చెప్పాను. మూడోది నేరాలు మోపుతాడని చెప్పాను. నాలుగోది చూడండి ఎంత బాగుంటుందో. నాలుగోది కూడా చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి. మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనే చదువుతాను తల్లి. అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. వీళ్ళు ఎలా అంటారంట? వీళ్ళు ఏం చేస్తారంటండి? గురుగులు. వీళ్ళెవరందరూ గురుగులండి. ఇవన్నీ గురుగులు చెప్తున్నాను మీకు. మన శత్రువు అపవాది గురుగులు అన్నాడంటే గురుగులు చేసే వాటిల్లో కొన్ని చెప్తున్నాను. గురుగులు ఎలాగ ప్రవర్తిస్తాయో చెప్తున్నాను. ముందు ఎలా ప్రవర్తిస్తాయో చెప్తున్నాను. నాశనకరమగు భిన్నాభిప్రాయాలను ఏం చేస్తారంటే వీళ్ళు రహస్యంగా బోధిస్తారు. ఎక్కడ? సంఘంలోనే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం సార్వత్రిక సంఘం అంటారు. ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయి, ఎన్ని రకాల బోధకులు ఉన్నాయి, ఏమైనా చేయని, ఇవన్నీ కూడా సార్వత్రిక సంఘంలో కలవాలి. కనుక సార్వత్రిక సంఘములోనే భిన్నాభిప్రాయాలు. అవి ఏంటి భిన్నాభిప్రాయాలు అంటే నాశనం చేసేవి, బాగు చేసేవి కాదు. అవి రహస్యంగా బోధిస్తారు. మీరు ఎప్పుడైనా సరే ముందు మాటలు మనం చదువుకున్నాం చూసారా? ఎవరిని మరింగుదునా అని తిరుగుతాడు అంటే జాగ్రత్తగా ఉంటాడు. దొంగతనంగా వస్తాడు, దొరతనంగా ఎప్పుడు రాడు. ఎప్పుడు దొంగతనంగానే వస్తాడు. అది మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎలా వస్తారు? అమ్మ కూర్చోమ్మ, 4 మంచి మాటలు చెప్పుకుందాం. నీకు మాత్రమే చెప్తాను, ఇలా అందరూ వెళ్ళిపోమను అంటే ఏంటి తేడా? వీళ్ళు ఎవరు వద్దండి, ఇలా అందరూ వెళ్ళిపోమానండి, నీకు మాత్రమే చెప్తాను అన్నాడు. అంటే ఏంటి? ఏం చెప్తాడబ్బా అంటే నీ ఆత్మను నాశనం చేసే పనులన్నీ చేస్తాడనమాట. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఇంకా నేను చెప్పలేను. కనుక అంతేకాదు, ఏం చేస్తాడు? రహస్యముగా బోధిస్తాడంట. ఎంత మంచోడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. 30వ వచన భాగం కూడా. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం. వంకర మాటలు పలుకు మనుష్యులు. అబ్బా, ఏం మాటలంట? ఎందుకంట తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావో సంఘానికి, ఏమో అద్భుతాలు ఏం జరగలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావో ప్రభాకరరావు గారి సంఘానికి, అద్భుతాలు ఏం జరగలేదా? ఏమి తలపోట్లు తగ్గలేదా నీకు? నీకెందుకు వచ్చే నా కూడా ఒక 7 వారాలు
చూడు 7వ వారం దిమ్మ తిరిగిపోద్ది అనుకోండి మరి. నాకు కూడా వచ్చేసే నూనె డబ్బాటికి వెళ్ళిపోతున్నాడు. వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. నువ్వు ఎలాగ వెళ్ళిపోతావు అంటే చూడండి, తాడు కట్టేసి ఏటెత్తకు తీసుకెళ్ళిపోతారు మేకపోతుని. ఇటు అలాగైపోయాడు. మళ్ళీ ఇలాంటివి చెప్తే మాత్రం మీకు నచ్చదా? అమ్మా, మీకు ఎగిరెగిరి డ్యాన్స్ చేసి చెప్పలేము ఇప్పుడు నేను ఇక్కడ. అయ్యగారు అంత బాగా చెప్పారా అంటారేమో అప్పుడు. గొర్రెపోతుకి తాడేసి తీసుకెళ్ళి ఏటకు తీసుకెళ్ళిపోతుంటే అమ్మే అంటున్నా సరే అదేం చేయదు, లాక్కుపోతా. చూసారా, అలా లాక్కుపోతారంట వంకర మాటలు పలుకు మనుషులు. ఎక్కడున్నారు వీళ్ళు? మీలోనే బయలుదేరుదురు. మీలోనే. వీళ్ళందరూ ఎవరంటే గురుగులు. ఎవరు వీళ్ళందరూ? గురుగులు. ఇంకా రండి. అపొస్తలుల కార్యం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పరివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని ధరించుకుందంట. దొంగ అపొస్తలులు అమ్మా, మోసగాండ్రగు పనివారు. దొంగ అపొస్తలులు అంటే పైకి కనిపిస్తూ ఉంటారు, పైకి మాత్రం ఎలా ఉన్నారంటే ఏసావులాగానే కనబడుతున్నారంట. లోపల ఎవరున్నారంటే చెప్పండి మరి. యాకోబు ఎవరు వేషం వేసుకున్నాడు? ఏసావు వేషం వేసుకున్నాడు. పైకేమో ఏసావులాగే ఉన్నాడు, కానీ లోపల మాత్రం. అందుకనే వాళ్ళ నాన్న ఏం పేరు? వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న ఏమన్నాడు? వాళ్ళ నాన్న స్వరము చూస్తే యాకోబు, తడిము చూస్తే మాత్రం అనుకోండి. పాపం ముసలోడు కళ్ళు కనపడక ఎలా పడితే అలా ఉండి పాపం ఏం అర్థం కాకపోతుంటే ఆ ఏట మాంసానికి ప్రీతి కలిగి పాపం ప్రేమించి మాంసం కూర పెట్టగానే ఏం చేశాడు చెప్పరే? మనకి ఇది తెలదు. చూసారు, బైబిల్ చదివితే అన్నీ తెలుస్తాయి. అసలు మనం బైబిల్ చదివితే తెలుస్తాయి. రోజు మందిరానికి వస్తే తెలుస్తాయి. మనం చెయ్యం కదా మన అలాంటి పనులన్నీ. అమ్మో బాగుపడిపోమా. పై వేషం మాత్రం ఎవరిది? ఏసావుది. స్వరం మాత్రం ఇప్పుడు మరి అది దాన్ని ఎలా దగ్గర తీసుకొచ్చి మరి దొంగ అపోస్తులు అంటే ఎలా మాట్లాడతారు వీళ్ళు? పైకి మాత్రం ప్రభు మాట మాట్లాడుతున్నట్టుగా ఉంటారు, లోపల మాత్రం అపవాదం ఉన్నాడు. పైకి మాత్రం ప్రభు ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాడు, చాలా భక్తిగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాడు, కానీ లోపల అపవాదం ఉన్నాడు. ఇవన్నీ గురుగులు. ఇవన్నీ ఏంటంటే గురుగులు. ఏమండి ఈ గురుగులు రండి, ఇక్కడ రండి. మత్తయి సువార్త దగ్గర రండి సార్, చూడండి ఎంత బాగుంటుంది అది. మత్తయి సువార్త 13:24లో పొలములో మంచి విత్తనము విత్తిన మనుషుని పోలి ఉన్నది. 25 మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ఎప్పుడు ఇత్తేసాడంటే ఎన్నిని? మనుషులు నిద్రించుచుండగా అన్నాడు. నిద్రించుచుండగా వచ్చి జల్లేశాడు. అంటే అసలు ఆ విత్తనం పడిందో లేదన్నా తెలియకుండా వెళ్ళిపోయాడంట. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఈ పత్తి విత్తనాలు పత్తి రైతులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఎప్పుడు విత్తనాలు ఇచ్చినా వాళ్ళకి కల్తీ ఇచ్చేస్తూ ఉంటారు పాపం. ఆ పంట సరిగా పంటక వాళ్ళ తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు, చాలామంది చచ్చిపోతారు రైతులు. అంటే ఏంటనమాట, రెండు కలిపేశారు విత్తనాలు. ఇటు కల్తీవి, ఇటు ఒరిజినల్వేమో, ఎన్ని కల్తీవేమో అన్ని కలిపేశారు. వాటితో పాటు ఇవి ఎదిగిపోయినాయి. నిద్రించుచుండగా అన్నాడంటే మరి మనం ఎప్పుడు నిద్రించాలా, మెలకుగా ఉండాలా? అమ్మ తల్లి, మెలకుగా ఉండాలి. మెలకు అంటే ఏంటి? మెలకుగా ఉండమన్నారండి పాస్టర్ గారు అని చెప్పేసి ఈ రెండు కళ్ళకి ఏదన్నా పెట్టేసుకొని తెల్లవారులు ఇంక ఇలాగే చూశారనుకోండి చచ్చిపోతారు కళ్ళు పోయి. మెలకు అంటే ఆ మెలకువా కాదు, మన ఆత్మలో మెలకుగా ఉండాలి, వాక్యములో మెలకుగా ఉండాలి, ప్రార్థనలో మెలకుగా ఉండాలి. ఏది నిజమో ఏది అబద్ధమో మనకి బాగా తెలుసుకోవాలి.
దైవికమైన లక్షణాలు ఉంటేనే మనకి ఇది అర్థమవుతుంది. కనుక నిద్రావస్థలో ఉన్నామనుకోండి, ఇంకంతే మన బతుకులు. నిద్రావస్థలో ఉంటే ఎప్పటికీ మనం బాగుపడలేమండి. ఎందుకంటే మనలో విశ్వాసం అభివృద్ధి చెందదు. అంతకంతకి దిగజారిపోతూ ఉంటాం. కొంతమంది విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఈ విషయం అబ్బాయి ఈ సందర్భం భలే ఉంటుంది, ఈ సందర్భం భలే ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు వినలేదన్నమాట. అంతే కదా. ఈ వాక్యం ఈ వాక్యం అంటే ఎప్పుడు నువ్వు సరిగ్గా వినలేదన్నమాట. అసలు ఎప్పుడు దాన్ని శ్రద్ధగా పెట్టి నువ్వు మనసు పెట్టి ఆలోచించలేదన్నమాట. నువ్వు ఆలోచిస్తే అది నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఆలోచించలేదు, దాన్ని పట్టించుకోలేదు. కనుక గురువులు చాలా భయంకరమైనవి. ఎట్లా అంటే చూడండి, అతని శత్రువు వచ్చి ఎక్కడ వేశాడు ఈ గురుగులు? గోధుమల మధ్యలో. గోధుమలు అంటే ఎవరు? రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు, లేదంటే విశ్వాసులు. గోధుమల మధ్యలో చల్లేసిపోయినప్పటికీ అప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? గురుగులు చేసేటువంటి పని ఏంటి? ఇప్పుడు గురుగులు ఎలా ఉంటాయో చెప్పాను అమ్మా. గురుగులు అంటే ఏంటి? అవిశ్వాసులు, లేదా లోక సంబంధులు, లేదా అవిశ్వాసులు, అపవాది సంబంధులు. ఓకేనా, రైట్. గురుగులు ఎలా ఉంటాయో చెప్పాను. గురుగులు చేసే పని ఏంటో చిన్నగా చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాను. గురుగులు చేసే పని ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాను. చూడండి ఒకసారి, ఈ గురుగులు చేసే పని ఏంటి? ఇది రెండో మాట కింద రాసుకోండి. అందులో మొదటిదేమో మన శత్రు అపవాది గురుగులు ఎలా ఉంటాయి అని చెప్పాను. రెండవదేమో గురుగులు ఎలాంటి పని చేస్తాయి అది చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి చేత నాకు తెలియవచ్చును. చాలమ్మా. ఏమిటి గురుగులు చేసే పని? మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారు నాకు తెలిసింది. అంటే వీడేం చేస్తాడు? ఈ గురుగులు ఏం చేస్తా అంటే కలహాలు పెడతాయి. ఆ పైన కూడా చూస్తే మీరందరూ ఏకభావంతో మాట వాడాలి, మీలో కక్షలు లేకుండా ఏక మనసు ఏక తాత్పర్యంతో మీరు ఉండాలి. చూడు, మీలో కక్షలు ఉండకూడదు, ఏక తాత్పర్యం ఉండాలి. అంటే ఈ గురుగులు ఏం చేస్తాయి? కక్షలు పెంచుతాయి, ఏక మనసు లేకుండా చేస్తాయి, కలహాలు పెడతాయి. కంటికి కనిపించకుండా రహస్యంగా వచ్చాయి, దొంగతనంగా వచ్చాయి, ఏమీ తెలియనట్టుగా చక్కగా నాశనకరమైన భిన్నాభిప్రాయాలతో వచ్చాయి. వచ్చిన తర్వాత జరిగే పని ఏంటి అని అంటే వెంటనే కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటి? కలహాలు, కక్షలు, ఏక మనసు లేకపోవటం. ఇవి ఎవరు చేస్తారంటే, ముందాక మీకు జ్ఞాపకం చేశాను, ఎప్పుడైతే మనకి ప్రభు యొక్క ప్రేమ మన లోపల ఉంటుందో అసలు అవతల వారి యొక్క ఆ దుర్గుణాలు మనకి కనబడవు, వాళ్ళలో సుగుణాలే కనిపిస్తాయి. మీరు ఎవరిలోనైనా మంచి లక్షణాలు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళలో ఉన్న చెడ్డ లక్షణాలే చూసారా? ఉన్న బలహీనత ఏంటంటే ఎదుటివారిలో ఉన్న ఆ బలహీనతలు, లోపాలే మనం చూస్తాం, కానీ వారిలో ఉన్న గొప్పతనాన్ని చూడం. అసలు మనసు పెట్టి ఒక మనిషిలో ఉన్న గొప్పతనాన్ని చూడు అసలు ఎన్ని సుగుణాలు వస్తాయో. కొంతమంది పని చేస్తారు, భలే పని చేస్తారు. కొంతమంది వాళ్ళు చేసే పని చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఆ పని ఎప్పుడూ మెచ్చుకోవు. వాళ్ళ ఉన్న లోపాలే ఎత్తి చూపుతూ ఉంటావు. చాలా ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్పాల్సి చాలా ఉంటాయి. కానీ చిన్న చిన్న ఈ విషయాల వల్ల వాళ్ళు గురుగులు చేసే పని ఏంటంటే కక్షలు పెంచుతాయి, కలహాలు పెంచుతాయి. కొంతమంది ప్రతిదీ భూతత్వంలో చూసి అది అలా చేస్తుందండి, ఇలా చేస్తుందండి, ఇలా చేస్తుంది, ఇలా 100 సార్లు చెప్తావు. అసలు నువ్వు విశ్వాసవా పిశాచివా నాకు అర్థమవుదు. 100 సార్లు ఎందుకు చెప్తావు? నీ గురించి కూడా అవతలోళ్ళు 100 సార్లు చెప్తున్నారు, నీకు తెలదది, నీకు తెలియదు, అంతే. అది మనకు అవసరం లేదు. అందుకే వాళ్ళకి మంచిగా చెప్పడానికి ప్రయత్నించే, దేవుని వాక్యంతో చెప్పడానికి ప్రయత్నించే. నీ సొంత మాటలు పక్కన పెట్టు, వాక్యంతో చెప్పడానికి ప్రయత్నించాయి, వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నించాయి. ఒకవేళ వారికన్నా వయసులో నువ్వు పెద్దదానివైతే, పెద్దోడు అయితే, నీ పెద్దరికాన్ని బట్టి గౌరవంగా మాట్లాడు. నువ్వు చేదరించుకున్నావు అనుకోండి, ఆ సమయంలో మరింత దేవునికి దూరం అయిపోద్ది. లోపం కాస్త బలమైపోతుంది. లోపం బలహీనం అవ్వాలి కదా, బలం అవడమేంటి? కనుక కక్షలు పెంచడానికి, కలహాలు పెంచడానికి చాలా సిద్ధంగా ఉంటాయి ఈ గురుగులు ఎప్పుడు. ఆ గురువు నువ్వేనేమో చూడు, మరి నాకు తెలీదు, నువ్వేనేమో కాదు చూడు. ఒకవేళ అదే గురుగు తత్వం నీలో ఉంటే నీ శత్రువు అపవాది నీ మీద దాడి చేసి వాడిని లోపరిచేసుకున్నాడు.
చాలా ప్రమాదం సుమా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచ్చిన భాగం కూడా చూడండి. 6:4. చూడండి, ఏమియూ ఎరగక తర్కములు వాగ్వాదములు వ్యర్థముగా ప్రయాస గర్వాంధుడవును. ఏమవుతాడంట? ఎవడు వీడు అంటే భిన్నమైనటువంటి బోధ బోధిస్తూ ఉంటాడు. దేవునికి అనుగుణ్యమైన బోధ ఉండదు, దైవభక్తికి అనుగుణమైన బోధ ఉండదు, దొంగ బోధ చేస్తూ ఉంటాడు అంటున్నాడు. అంటే ఇలాంటి గురుగులు ఉన్నప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే తర్కాలు, వాగ్వాదాలు, వ్యర్థమైన ప్రయాస, గర్వాంధుడు. ఏంటి భక్తి గర్వాన్ని పెంచుతుందా? మాట్లాడలేదు. నిజంగా నీలో భక్తి ఉంటే గర్వాన్ని పెంచుతుందా? భక్తి ఉంటే అసలు నీలో భక్తి పెరుగుతూ ఉంటే గర్వం అసలు రానే రాదు. ఇప్పుడు యోసేపు భక్తిపరుడా కాదా? భక్తిపరుడేనా? యోసేపుని మీరు ఒకసారి ఆలోచించండి. బాల్యము నుండి సింహాసనం మీద ప్రధానమంత్రిగా ఆశీనుడైన వారి దగ్గరికి కూడా ఎక్కడైనా మనకి చిన్న గర్వం కానీ అహంకారం కానీ కనబడద్దా? మరి ఏముంది ఆయనలో అంటే భక్తి ఉంది. అందుకే ఎదిగే కొలది కూడా ఒదిగిపోయాడు. ఇంకా ఎదిగే కొలది ఇంకా దేని మనసు వచ్చేసింది. కొంచెం మనం ఎదిగితే ఏమొస్తుంది అంటే నీ లోపల భక్తి లేనప్పుడు నువ్వు ఎదిగేటప్పటికి నీకేమనిపిస్తుంది అంటే అది వస్తుంది. అందుకనే గర్వం వచ్చినప్పుడు గర్వం వస్తుంది, వాగ్వాదాలు వస్తాయి. ఇవన్నీ గురుగులు చేసే పని. నీకు కొంచెం మంచిగా దేవుడు ఏదైనా తలంపు ఇవ్వచ్చు, మంచిది, వెరీ గుడ్. కానీ అవత వాళ్ళకి తలంపు లేదని అవమానపరచొద్దు. అది గురుగులు చేసే పని. ఒక మంచి విషయాన్ని దేవుడు నీకున్న జ్ఞానం నీకు ఇచ్చాడు. మనం చెప్పుకున్నాం. మనం నీ యొక్క నేల, నీ యొక్క హృదయం, నీ నేలను బట్టి పంట పండుతుంది. కొంతమంది 30, కొంతమంది 60, కొంతమంది 100. నేలను బట్టి పండుతుంది అది. ఆ నేల సారం 30 వరకే, అంత మాత్రం నీకు 100 ఉందని చెప్పి అవమానపరచుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చిన తలంపులను బట్టి ఎంతో చక్కగా నువ్వు తగ్గింపు స్వభావం కలిగి, దీనత్వం కలిగి ఎదగాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ గురుగులు ఏం చేస్తున్నాయంటే వాగ్వాదాలు పెడుతున్నాయి, తర్కాలు పెడుతున్నాయి. అంతేకాదు అక్కడ ఏమొచ్చేస్తుంది? వ్యర్థమైన ప్రయాస. అంటే వ్యర్థమైన ప్రయాసలు ఏమున్నాయి అక్కడ చూడండి, కింద ఉన్నాయి. వీటి మూలంగా ఏమొచ్చినాయంటే అసూయ, కలహము, దోషణలు, దురనుమానములు. బాబ్బా చూడండి ఎన్ని వచ్చేసినాయి చూసారా? వాటి వల్ల ఎంత నష్టం ఉందో. మరి గురుగులు చేసే పని ఏంటంటే ఇవే పని చేస్తాయి. ఎంత ప్రమాదకరమైనవో ఇవన్నీ మన మనసులో పెట్టుకోవటం వల్ల. ఎదుటివారి తప్పులు ఎత్తి చూపించే నువ్వైనా నేనైనా మన తప్పులేంటో, మన లోపాలేంటో ఒకసారి చూసుకుంటే వాక్యం ద్వారా ఎన్ని వస్తాయో మన దగ్గర. ఆళ్ళ మంచోళ్ళు కాదు, అది గురుగులు చేసే పని. ప్రభా, ఆమె స్థితి బాగాలేదు నాయనా, ఆమెను రక్షించు ప్రవ్వా, ఆమెను కాపాడు ప్రవ్వా, ఆమెకు మంచి నేర్పించు ప్రవ్వా, ఆమె నీ దగ్గరికి చేర్చుకోనాయనా, కలిసి ప్రేమించే గుణమే నాయన ప్రార్థించు. అది విశ్వాస లక్షణం. అలా కాదనంటే అది గురుగులు చేసే పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుకు తెగించుచున్నాడా? ఈ మాట అర్థమైందా? పరిశుద్ధులండి మీరు. మీరు పరిశుద్ధులేనా? మనం పరిశుద్ధులమేనా? మాట్లాడండి బాబా, మీకు సప్పలపోతున్నానండి బాబు. మనం పరిశుద్ధులమేనా? మిమ్మల్నేనండి కాదా? ఏమండి, దేవుని నమ్ముకుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి వారు ఎవరు అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధులే. కనుక పరిశుద్ధులైనటువంటి స్థితిని మనకి ఎవరిచ్చారు అంటే ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధుల మధ్యలో ఏం గొడవలు రావండి, కొట్లాట్లు రావండి, దెబ్బలాట్లు రావండి, పొరపచ్చాలు రావండి, పొరపాట్లు రావంటారా అండి? వస్తాయా రావా? వచ్చింది, గొడవ వచ్చింది. ఇప్పుడు ఒక విశ్వాసి గొడవ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సేవకుని దగ్గరికి వెళ్ళాలి.
అయ్యా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మాకు సమస్య వచ్చింది, ఇదేమో ఇలాగంటుంది, నేనేమో ఇలాగంటున్నాను, మా ఇద్దరికి పడతలేదు, ఏదోటి చెయ్యండి బాబు అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సేవకుని దగ్గరికి వెళ్ళాలి. సేవకుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందరూ కలిసి, అంతేనా? అంతేనా? కానీ అక్కడ ఏమని రాయబడి ఉంది? మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్న యెడల వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులకు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? లోకంలోనికి వెళ్తారా మీరు? గురుగులు చేసే పని. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి అది అలాగంటుంది ఇలాగంటుంది, ఈరోజు చర్చిలో ఏం జరిగిందో తెలుసా అసలనే? పాస్టర్ గారు కూడా ఆవిడ వైపే మాట్లాడగాడు, నాకు అసలు చెప్పలేదు. మరి ఏం కొన్ని ఎన్ని కానుకలు ఇచ్చిందో తెలియదు. మరి మేము పేదవాళ్ళం కదా, మేము ఇవ్వలేం కదా. ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసి సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకుని వెళ్ళి ఒక అవిశ్వాసికి చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? నేను ఎంత కానుక వేసానో తెలుసా? ఎవరికిచ్చావు నీ కానుక? అసలు ఎవరికిచ్చావు నీ కానుక? ఎవరికి చెప్తున్నావు ఈ మాట? గురుగులు చేసే పని. నీలో గురుగులే ఉన్నాయి. నువ్వు అపవాది సంబంధివి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నావు. ఇద్దరికి గొడవ వచ్చిందనంటే సంఘ సహవాసంలో పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, సేవకుడు ఉంటాడు, ఒక క్రమం ఉంటుంది. అక్కడ జరగాల్సిన పని ఎక్కడ తీసుకెళ్ళి పంచాయతీలో పెట్టావు. పంచాయతీలో పెట్టావంటే గురుగులు చేసే పని అది. చూసారా గురుగులు ఎంత మంచివో జీవితాలను సర్వనాశనం చేస్తాయి. ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇలాగంటున్నాడు, మా ఆవిడ ఇలాగంటుంది, మా పిల్లలాగా అంటున్నారు, మా పాస్టర్ గారు ఇలాగ, ఒక అవిశ్వాసితో మాట్లాడతా వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? మాట్లాడరే. వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఆ తాగుబోతుల మధ్యలో దగ్గరికి వెళ్ళి, పేకాట ఆడుకునే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, పనికిమాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చర్చిలో ఏం చెప్పారో తెలుసా, ఇలా ఉన్నారు, పేకాట ఆడుకుంటా మీ చర్చిలో ఏం చెప్పారని చెప్తావరా నువ్వు? ఏం చెప్తావు? చెప్పగలమండి మనం? అలాగా చెప్పండి. ఏం చెప్తామండి మనము? చేసేదే చెడ్డ పని. మరలా అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు సంఘాన్ని అవమానపరిచావు, దేవుణ్ణి అవమానపరిచావు, సేవకుని అవమానపరిచావు. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పెట్టావు. దేవునికి ఎంత అవమానం తెలుసది? ఎంత అవమానం! అది గురుగులు చేసే పని. నువ్వు విశ్వాసి అయితే అలా చేయలేవు. అది గురుగులు చేసే పని. ఏమండి ఆ మాట చదువుతుంటే భయం వేసింది నాకు. అదైతే మరి మీకేమనిపించిందో నాకు తెలియదు. మీలో మరి ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్న యెడల వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుచున్నాడా? తెగించాడా అని అడుగుతున్నాడు. ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం నీకు అంటున్నాడు. ఏంటి బైబిల్ యొక్క సంగతులు కానీ దైవ సంగతులు కానీ వాళ్ళకి అర్థమవుతాయా? వాళ్ళకి అర్థమవుతాయండి? ఎంత అవమానమో తెలుసు అది. అది గురుగులు చేసే పని. ఇప్పుడు గురుగులు మంచివేనా? మాట్లాడలే. చూసారా? ఒకవేళ గురుగులు మంచివి అంటే కనుక అన్ని బొద్దింకలు తీసుకొని అన్నం వండేటప్పుడు అందులో వేసి వండేస్తావా? చేపల కూర వేసుకుంటావు కదా, వండుకుంటావు, అందులో అన్ని దోమలు ఏగలేసి వండే. మంచివో కదా తెలుస్తుంది నీకు. ఎన్ని రోగాలు వచ్చి చేస్తాం మనం. చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం. అసలు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు చదివితే మంట వచ్చేద్దండి మనకి. తగలబడిపోతామన్న భయం వేస్తుందండి మనకి. చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. 5:15. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకడు బొత్తుగా నశించిపోదురేమో. ఏంటండి ఆ మాట? భయం వేయట్లేదు నీకు? భయం పడతలేదు నువ్వు దేవునికి? దేవునికి భయపడు. మనుషులకు వద్దు, ముందు దేవునికి భయపడు. మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరేమైపోతారు? బొత్తిగా నశించిపోతారు. జాగ్రత్త అంటాడు పౌలు గారు. బొత్తిగా నశించిపోతారు. గురుగులు చేసే పని ఏంటంటే మీరు దెబ్బడుకుంటారా నేను చూస్తూ ఉంటానా, మీరు కొట్టుకుంటారా నేను చూస్తూ ఉంటానరా, మీరు చచ్చిపోతా ఉన్నారా నేను చూస్తూ ఉంటానరా. గురుగులు చేసే పని. ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఒక విశ్వాసం అయితే ఏం చేయాలా? అమ్మ మనం ప్రభుని నమ్ముకున్నాం, ప్రభువుని అంగీకరించాం, ఇది మనకు తగని పని. అందరం కలిసి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఏమిస్తాడో చూద్దాం, సమాధాన పడదాం, ప్రేమ కలిగి ఉందాం. ఇది దేవునికి అవమానం, ఇది మంచిది కదమ్మా అని చెప్పాలి. కానీ నువ్వే నొప్పులు పోస్తూ ఉంటావు, నువ్వే ఆర్జన చేస్తూ ఉంటావు.
ఎంతంత మాటలందో నువ్వు ఎందుకు ఊరుకున్నావే? అయ్యి బాబా, నీ నోరు పడిపోను, నువ్వు ఎందుకు ఊరుకున్నావే? కంచుకంట వేసుకుని అరిచేస్తా ఉంటారు. ఎందుకు అరవాలా? ఎవరిని తిట్టాలి? ఎవరి మీద నీ కోపం? దేవుని మీద, మనుషుల మీద? వాళ్ళు కూడా దేవుడు వచ్చితే పుట్టారు కదా భూమి మీద, వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదా, మనలాంటి వాళ్ళే కదా వాళ్ళు. నువ్వు తెలుసుకున్నావు కనుక దేవుని సన్నిధిలో పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అవ్వగలిగావు. వాళ్ళకి తెలియదు కనుక అలా ఉన్నారు. ఒకప్పుడు నువ్వు అదే స్థితి, నేను అదే స్థితి కదా, మనం కూడా, మన బతుకులు కూడా అంతే కదా. ఒకప్పుడు తెలుసుకున్నాం కాబట్టి స్తోత్రం ప్రభు వందనాలు ఆయన అంటున్నాం. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఉన్నారు. ఎందుకు ద్వేషించాలి మనం? ఎందుకు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాలి? ఎందుకు ద్వేషించాలి? మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షిస్తే మీరేమవుతారు? బొత్తిగా నశించిపోతారేమో, జాగ్రత్త అన్నాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోపాలు, తాపాలు, గొడవలు, కక్షలు గురుగులు చేసే పని అయితే దీనివల్ల ఎప్పుడు నష్టమే కానీ లాభం అయితే ఉండదు. నువ్వు ఏ సందర్భమైనా సరే చూడండి, నువ్వు ఏ సందర్భం, వాడు ఉడుకుపోతనంగా వచ్చి 4 మాటలు 100 మాటలు అంటాడు. వాడి నాశనాన్ని వాడే కోరుకుంటాడు, వాడే తవ్వుకుంటాడు. ఇది ఎప్పటికీ మనకి మంచిది కాదు. గురుగులు ఇలాంటివి చేస్తాయండి. గురుగులు ఇవన్నీ ఏంటంటే గురుగులు చేసే పని. ఈ గురుగుల వలన మన గురుగులు వచ్చేటువంటి పని వల్ల మనకేమవుతుందనంటే మన బలం ఎంత ఉందో, మన విశ్వాసం ఎంత ఉందో, మన త్యాగం ఎంత ఉందో, మన ఓర్పు ఎంత ఉందో బయటపడుతుంది. ఇలాంటప్పుడే అవతల 100 మాటలు అన్నారనుకోండి, ప్రభా స్తోత్రం నాయన, 100 మాటలు అన్నాడు నాయన, ప్రభా వందనాలు ఆయన, నువ్వేం మాట్లాడకుండా స్తోత్రం అని చూడు, అసలు అని చూడు, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? నీకు నోరు లేదేంటే, నీ నోరు అడిపోయిందేంటే, మాట రాదేంటే, రెచ్చగొడతా ఉంటాడు. అడు రెచ్చగొడతా ఉంటాడండి మనల్ని. అయ్యి బాబాయ్ మామూలుగా ఉండదు. అన్నీ అన్నా సరే, అన్నావు కదరా, మంచిదేరా బాబు, చాలా బాగా అన్నావు, స్తోత్రం నాయన అనుకుని చూడు, అలా అనుకుని చూడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది మనకు కావాలి. మన విశ్వాసపు బలం ఎంత ఉందో అక్కడ కనబడద్దండి, అక్కడ తేలిపోతామండి మనం. మన విశ్వాసానికి బలం ఎంత ఉందో అక్కడ తేలిపోద్ది. నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ పద్ధతి అప్పుడు కనబడుతుంది. మరి గురుగులు చేసే పనిలో ఉన్నావో మరి ఏమో చూడు, ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాయనా ఇదిగో గురుగులు వచ్చినాయి కదా, రండి అక్కడికి రండి, అక్కడికి రండి. 13 గురుగులు వచ్చినాయి కదా, మరి ఏం చేయాలి అంటే, ఏంటి ఇది అంతా అంటే, నిద్రపోతుండగా, ఎప్పుడంటమ్మా? నిద్రపోతుండగా శత్రువు వచ్చి గురుగులు ఏం చేశాడు? అయితే మొలకలు వచ్చినాయి, పెరిగినాయి. 26 వచ్చిన మొలకలు వచ్చినాయి, పెరిగినాయి, గింజ పట్టింది, గురుగులు కూడా అగ్గపడాను. విత్తనాలు చల్లేటప్పుడు మనకి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ మనకు తెలియదు. 2 కలిసిపోయినాయి. విత్తనాలు చల్లేటప్పుడు 2 కలిసిపోయినాయి. వేసేసిన తర్వాత, మొక్కలు వేసిన తర్వాత, ఆ విత్తనాలు చల్లిన తర్వాత చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, మొలకలు వచ్చేటప్పటికి అప్పుడు కనబడుతుందంట మనకి. ఏంటి అప్పుడుగా మనకు తెలుస్తుంది అది బేర మొక్క, బెండ మొక్క ఎలా తెలుస్తుంది మనకి? ఆ మొలక వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు గింజ పట్టి మొలకొచ్చిన తర్వాత చూడగానే ఏమున్నాయంటే అక్కడ గురుగులు కూడా అగ్గుపడేను. గురుగులు కనబడుతున్నాయి. చేతినా గురుగులు కనబడుతున్నాయి అక్కడ. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, సేవకులు, ఇంటి యజమాని దాసులు, సేవకులు, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తావు కదా, ఇందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, మంచి విత్తనాలు ఇచ్చావు కదయ్యా నువ్వు, కానీ అందులో గురుగులు ఎలా వచ్చినాయి అంటే, నిద్రపోతుండగానే జల్లేశాడంటాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఆ చెరువుగలోడు అటు ఇటు ఎక్కడికో పాపం పొరపాటున ఎక్కడికో వెళ్ళుంటే ఆ రాత్రి ఏం చేశాడు, అందులో పురుగుల మంది కలిపేశాడు. ఆ రొయ్యల చెరువులో అన్నీ చచ్చిపోయినాయి, ఆ చేపల చెరువులో అన్నీ చచ్చిపోయినాయి. అలా జల్లేశాడంటాడు. ఎవడాడు? మన శత్రువు, అపవాది. అలా చల్లేసి ఎదుగుతున్నాయి. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా అని ఆ దాసులు, ఆ సేవకులు అంటున్నారు. చూడండి, సేవకులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. అయ్యయ్యో ఇన్ని మొక్కలు వచ్చేసినాయి కదా, ఈ కలుపు మొక్కలు ఎలా పెరిగిపోయినాయి ఏంటి గురుగులు, కనుక పీకేద్దాం, వాటిని పీకేమంటావా ప్రభా అని అంటే, వెంటనే ఆయన అంటున్నాడు చూడండి, అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గురుగులను కూడా మీరు ఏం చేస్తారు? చూసారా, వద్దు. ఇప్పుడు ఎంత ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు మొదలెట్టారనుకో ఏం చేస్తారు? పనికొచ్చే వాటిని కూడా ఏం చేస్తారు? మీరు తొక్కు పడేస్తారు, చంపేస్తారు. అందుకనే 3వ మాట ఏం రాసుకుంటారంటే, అక్కడ చదవండి చూడు, 30వ వచనంలో ఉంది, కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. 3వ మాట ఏంటంటే, రెండింటిని కలిపి ఎదగనేయండి. గురుగులు ఉంటాయి, ఇటు అటేముంటాయి,
మహిమారావు గారు ఎండ దెబ్బ కొట్టేస్తుంది. గురుగులు ఉంటాయి, అటు గోధుమలు ఉంటాయి. రెండిటిని కలిపి ఎదగనియండి, రెండింటిని కలిపి దిగుతాయి. ఇప్పుడు మీరు చూడండి, గురుగులు ఉన్నాయా మనలో? మీరు చెప్పరు. అది నేనేనేమో గురుగు, నువ్వేనేమో. మరి తెలుసుకోవాలి కదా మన వాక్యం విన్నప్పుడు. కనుక మనలో గురుగులు ఉన్నాయి, మనలో గోధుమలు కూడా ఉన్నాయి. నువ్వు గోధుమవో గురుగువో వాక్యం విన్నప్పుడు నీకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, రెండింటినీ కలిపి ఎదగనివ్వి, ఒకేసారి తీసేకు, ఎదగనివ్వి అంటున్నాడు. ఏమండి వీడు పాప అతడు, రే నువ్వు మందిరానికి రాకరా అంటలేదన్నమాట. అర్థమవుతుందో మరి? ఎంతవరకు అర్థమవుతుందో మరి నేను చెప్పలేను. కొంతమంది పాపాలు పైకి కనబడతాయి, కొంతమంది లోపాలు ఉంటాయి. అంత మాత్రం చదువు, నువ్వు కనిపించినంత మాత్రాన నువ్వు చాలా గొప్పడు వేటి చెప్పండి. కొంతమంది బయటకు కనబడతారు, కొంతమంది కనబడరు, లోపల ఉంటారు. వాళ్ళు ఆ లోపల చేసే భయంకరమైన పాపం ఇలా పై చేసే పాపం కన్నా చాలా పెద్దది. అది చాలా పెద్దది. అది ఇటు పైకి చేసేది చాలా చిన్నదే. వీడు రోడ్డు మీద ఉండి తాగుతాడు, ఆడు ఎవరికి కనపడకుండా ఎక్కడికో వీళ్ళు తాగేస్తాడు, మళ్ళీ చాలా జాగ్రత్తగా వచ్చేస్తాడు ఇంటికి. కానీ తాగుబోతున్నాడు పాపం వీడంటాం, కానీ అన్న అంటాం మనం, ఆడు అక్కడ పీతలా తాగేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరిని మనం అంటానికి వీలు లేదు. కనుక రెండింటినీ కలిపి ఎదగనివ్వండి. ఎందుకు రెండింటినీ కలిపి? మొదటి కొరింథీ 4:5. ఎందుకు అంత ఆవేశం? మొదటి కొరింథీ 4:5. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. సమయం రావాలి, కోతకు రావాలి కదా, మరి సమయం రావాలి. కనుక ఆయన అంధకారమందలి రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. కాబట్టి దేవుని గురించి కూడా తీర్పు తీర్చొద్దు, ఎందుకంటే సమయం రావాలి. అది మంచిది చెడ్డది అనొద్దు, సమయం రావాలి. ఏదో గురుగో ఏదో గోధుమో తెలియాలి. కాబట్టి సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలన్నాడు. ఇక నాలుగో మాటకు వచ్చేసిందండి. 13వ అధ్యాయంలోకి వచ్చేయండి. మరలా 30వ వచనం. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదన్నాడు. ఇక్కడ 4వ మాట ఏంటంటే కోతకాలము కోత కోయువారు. ఏంటి ఈ కోతకాలము అంటే? ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా ఈ రెండింటిని కూడా కోతకాలం అంటే పంటకు వచ్చేసినాయి. ఇంకా ఏంటవి? పంటకు వచ్చేసింది. ఇప్పుడు పంటకు వచ్చేసినాయి కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కోత కోసేయాలి. కోతకాలము అంటే వాళ్ళ టైం అయిపోయింది. కోత కోయేవారంటే దేవదూతలు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు కోత కోస్తారనమాట. మనుషులు కోస్తే ఒక లెక్క, దేవదూతలు కోస్తే ఒక లెక్క. ఒక్క దేవదూత వచ్చాడంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది. చూడండి ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం. 41వ వచ్చిన భాగం 25:41. అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్నవారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరు వీళ్ళు అంటే కోత కోయడానికి సిద్ధపడి కోత కోయడం మొదలుపెట్టారు. అక్కడ చూడండి పైన 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అర్థమవుతుందన్నమా? గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. గురుగులు గోధుమలు అన్నీ కలిపి ఒక చోటకి చేరుస్తాడు. చేర్చినప్పుడు సెపరేట్ చేయడం మొదలు పెడుతున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నాడట? గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని ఏం చేస్తాడంట? మనం ఎవరము? గొర్రెలు. ఎవరు మనం? మన కాపరి యేసుక్రీస్తు వారు మంచి కాపరి, మన గొర్రెల కాపరి ఆయన, మనం గొర్రెలమే. ఆడెవడో ఒకడు ఉంటాడు పిలకోడు, ఆడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు గొర్రెలు మేము గొర్రెలమే బాబు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు మేకవరా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు మేకవరా అన్నాడు. అక్కడ రాయబడింది కదా, అక్కడ చూడండి అక్కడ ఏమని రాయబడింది? మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు అన్నాడు. అంటే వాళ్ళు ఎవరన్నమాట? మరి మేకలు కదా. ఇప్పుడు ఎవరన్నా గొర్రె అంటే మనం ఏడు చేయాలా? చెప్పరే, అవును ప్రభువా నీకు స్తోత్రం, మేము గొర్రెలమే నాయన. మరి నువ్వు మేకవు కదా. మేక గొర్రె అవ్వాలి కానీ గొర్రె మేక అవ్వకూడదు. ఏటో అర్థమైందో లేదో? మేక గొర్రె అవ్వాలి కానీ గొర్రె మేక అవ్వకూడదు. అయితే ఏముంటుంది? ఇంకా సెపరేట్. ఇప్పుడు మీరు చూడండి, కోత కోసేవాడు పంటకు వెళ్తాడు, బస్తాలన్నీ తీసుకొస్తారు,
అక్కడ వేస్తారు. వేసిన తర్వాత దొల్లగొట్టి దాన్ని ఏం చేస్తారు, ఇలాగా ఎగరబోస్తారు. ఎగరబోసినప్పుడు ఏమవుతాయండి, పొళ్ళంతా ఓ పక్క వస్తుంది, గింజలన్నీ ఓ పక్కకు పోతాయి. పొళ్ళంతా సెపరేట్ చేస్తారా, లేకపోతే గింజలన్నీ తీసి పక్కన పెడతారా? పొళ్ళు సెపరేట్ చేస్తారు కదా, పొళ్ళు ముందు సెపరేట్ చేస్తారు, దాని అంతటిని ఓ పక్కన పెడతారు. కానీ గట్టి గింజలని ఓ పక్కకి పెడతా ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, సెపరేట్, మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి అన్నాడు. వేరుపరచి అలా సెపరేట్ చేశాడు. అప్పుడే మన 41లో శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు. అంటే సెపరేట్ చేశాడు. ఇప్పుడు గురుగులన్నీ ఎక్కడ తీసేయాలి? గురుగులంటే ఎవరనుకున్నాం? అపవాది సంబంధులు. అపవాది సంబంధులు. ఇప్పుడు గురుగులన్నిటిని ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట చదవండి 41లో, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అపవాది ఉన్నాడు, అందులో శత్రువు వెళ్తాడు, శత్రువుతో పాటు వాడితో పాటు ఉన్నటువంటి వాడి సంబంధులు కూడా వెళ్ళిపోతారు. సెపరేట్ చేస్తాడు. సెపరేట్ చేసినప్పుడు నువ్వు దొరికిపోతావు అన్నమాట. గురుగు అంటే నువ్వు అవిశ్వాసివి, నీకు రక్షణ లేదు, నీకు దేవుడు లేడు, కాబట్టి ఎప్పటికీ మారు మనసు లేదు, నువ్వు గురుగులాగే ఉండిపోతున్నావు. విశ్వాసిగా మారాలి, దేవుడు అది కోరుతున్నాడు. సెపరేట్ చేసినప్పుడు నువ్వు ఏ గుంపులోకి వెళ్ళిపోవాలా? చూడండి, బల్లారాధన తీసుకున్నప్పుడు చూడండి, మనం ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడే నువ్వు ఎక్కడున్నావు అంటే, ఎక్కడో బయట ఉన్నావు, లోపలికున్నావు, లోపలికి రాలా, బయటకున్నావు. లోపలికి రాలేదు, బయటే ఉన్నావు. అంటే దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు లేవు. దేవుడు ఒక రకంగా నువ్వు నాకు దూరంగా ఉన్నావని తెలియజెప్పడానికి అది కూడా ఏర్పాటు చేశాడు. నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని చెప్పడానికి కూడా దేవుడు అది ఏర్పాటు చేశాడు. కనుక దూరంగా ఉన్నటువంటి వారు, లేదంటే గురుగులుగా ఉన్నటువంటి వారు, శత్రు అయినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఆరని అగ్ని గుండానికి వెళ్ళిపోవాలి. అది మత్తయి సువార్త 3:12 కూడా చదవండి. 3:12 మత్తయి సువార్త చదువమ్మా. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. పొట్టంతా ఎక్కడ వేస్తారటండి? అగ్నిలోకి వెళ్తుంది. అగ్నిలో అంటే గురుగులన్నీ ఎక్కడికి పోవాలి ఇప్పుడు అమ్మా? కట్టలు కట్టి అని రాయబడింది అక్కడ 30వ వచనంలో 13:20లో, గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి అన్నాడు. అంటే ఏంటి? గురుగులన్నిటిని సెపరేట్ చేస్తున్నాడు. ఫస్ట్ సెపరేట్ చేసేసి మొత్తం అందరినీ ఏరేస్తున్నాడు. ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా సరే అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవడో చూస్తాడు, వాడిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. అందరినీ ఆహ్వానిస్తాడు. 1000 మంది వస్తారు, అందులో ఒకళ్ళు ఇద్దరు, వాడికి కావాల్సింది ఇద్దరే, కానీ దానికి 1000 మంది వస్తారు. కడకి సెలెక్ట్ చేస్తాడు, ఆ ఇద్దరినే సెలెక్ట్ చేసుకుంటాడు. ముందు అంతా కూడా ఏం చేస్తాడంటే ఫిల్టర్ చేసేస్తాడనమాట మొత్తం అంతా కూడా. కనుక గురుగులన్నింటినీ సమకూరుస్తాడంట. ఆ గురుగులు చేసే పని ఏంటో చెప్పాను మీకు. గురుగులు ఎలా ప్రవేశిస్తాయో చెప్పాను, ఏ విధంగా ప్రవేశించి ఏ విధమైన నాశనాన్ని కలిగి ఉంటాయో కూడా చెప్పాను. అలాంటి సమయంలో ఈ గురుగులన్నీ సెపరేట్ అయిపోతాయి. ఈ గురుగులన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? ఆరని అగ్నిగుండంలో పడేసేస్తాడు. కాసేపు ప్రభువా అంటావు, కాసేపు మరలా ఏదో లోకంలో చెప్తావు, కాసేపు దేవునికి స్తోత్రం అంటావు, మరలా కాసేపు లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అక్కడో దండం పెడతానంటావు, ఎక్కడో దండం పెడతానంటావు, ఏదైనా ఒకటే అంటావు. ఎలాగ నీతో దేవుడు ఎలా నీతో యాగాలి? ఎలా యాగాలి దేవుడు నీతో? ఎలా నీతో మాట్లాడాలి దేవుడు? నీతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి నాకు అర్థం అవట్లేదు. చెప్పు మరి నువ్వు. ఎవరైనా ఒకటే ఎర్ర చీర కట్టుకునే వాళ్ళందరూ నా భార్య అంటే ఊరుకుంటారండి? దయమన్ గారు అలా చూస్తారు ఇటండి. ఎవరైతే నాకెందుకు ఎర్ర చీర కట్టుకుంటే ఇంక మా ఆవిడే అన్నంటే ఊరుకుంటారా? అసలు బతకనిస్తారు నిన్ను, ఒక్క దెబ్బకి అయితే చచ్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందమ్మా?
కనుక దేవుడు ఉన్నతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గొప్పవాడు. పరిశుద్ధతను నాశనం చేయడానికి ఈ అపవాది వచ్చాడు. ఎలాగ ఏదో రకంగా మింగాలి. అంతే. ఎవరిని మింగుదని ఏం చేస్తాడంటే వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఏదో రకంగా వీళ్ళ మింగేయాలంతే. మింగేసి నాశనం చేసేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేయాలి. అప్పుడు వాడు కళ్ళు చల్లగా ఉంటాయి, వాడు ఆనందంగా ఉంటాడు. నిన్ను అగ్నిగుండానికి పంపించడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. వాడు ప్రభు ఏమో ఏమైనా సరే మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటున్నాడు? పరలోకంలో పెట్టాలి. అప్పుడు శిష్యులందరూ వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు చెప్పింది మాకు అర్థం అవుతుంది, ఇప్పుడు చెప్పు నాయన అంటే ఆ మత్తయి సువార్త 36వ వచనం 13:36లో ఆయన శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. పొలంలోను గురుగులను కూర్చుని ఉపమానం మాకు చెప్పండి అన్నారు. 37వ వచనం, అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలమేమో లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. గురుగులన్నీ కూర్చబడి ఎలా పిలుపుతారు? ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది. ప్రభు వచ్చే సమయానికి మన అందరం కూడా ఎత్తబడాలా. అగ్నిగుండానికి కదా మనం వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలంట? మరి గురుగులుగా ఉంటే ఎలా వెళ్తాం అండి? గురుగులుగా ఉంటే అసలు యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రాణం పెట్టింది ఎందుకు అంటే మనం ఆయన దగ్గర తీసుకుని వెళ్ళడానికి. అసలు యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చేత మనల్ని కడిగింది ఎందుకు మనం బల్లారాధనలో పాల్పంపులు పొందుకుంటాం అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి. బాధ అంతా దేనికంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి. మరి గురుగులుగా ఉంటే ఎట్లా వెళ్తాం? ఎలా వెళ్తాం? ఆయన అంటున్నాడు అక్కడ, చూడండి అక్కడ, మనుష్య కుమారుడు తన దూతల్ని పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంటే దేవదూతలు వచ్చి. ఏమంటే దేవదూతలు వస్తే మంచిదే కదండి మనకి, కాదా? నేను అన్నిటికీ అలాగ అయిపోతారండి బాబోయ్. అమ్మా విశ్వాసమని దేవదూతలు ఎక్కడికి వస్తారు అనుకుంటున్నావు? ఇక్కడికే వస్తారు. ఒకవేళ దేవదూతలు కాకుండా ఎవరన్నా నైనా మరి ఈ 10 మంది పాస్టర్లు వెళ్ళి కొంచెం అందులో ఉన్న వాళ్ళందరినీ సెపరేట్ చేయనారనుకోండి, పాస్టర్లు మనలాంటి మనుషులే కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా ఈ 10 రూపాయలు తీసుకున్నాను అందుకు బేటే, ఈ 10 రూపాయలు అందులో నేను జాయిన్ చేశాను బాబా, ఏమంటే మీకు మంచి కోట్ కొని ఇస్తానండి, మన అందులో వేసేయండి, రికమెండ్ చేయము మనం. మరి దేవదూతలు ఎవరి మాట వింటాయా? చెప్పరే. అందులో ఆ గ్రూపులో మా పాస్టర్ గారు ఉన్నారు, నా పేరు రాసేస్తాడు. ఇంకా నాకేం భయం లేదు, నా పేరు రాసేస్తాడు. మరి అంతే కదా, వడ్డించేవాడు మనోడైతేనంట ఆఖరి బంతులో ఉన్నా కూడా మనకు పలావన్నం మాత్రం ఉంటుంది. వచ్చావా అది అందరూ పెట్టాను తిని అంటాడు. ఇక్కడ మా పాస్టర్ గారు నా పేరు రాసేస్తాడు, సమర్పణ. అయ్యి బాబోయ్ నా పేరు రాసేశారు. అందుకే దేవుడు ఎవరిని పంపుతాడంట? దేవదూతలకు రికమెండేషన్ పని చేద్దా? ముందు రికమెండేషన్ కోసం వచ్చిన ముందు తీసుకెళ్ళి చేసేయమంటాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజున దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ ఏడుపును పండ్లు కూడా, భయంకరమైన దుఃఖం వేదన వస్తుంది. మరి నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్ళాలంటే నీకు ప్రభువు కావాలి. లేదు నేను అగ్నిగుండానికి వెళ్తానంటే ప్రభుతో నీకు పని లేదు, వాడు ఉన్నాడు మన శత్రువు. కనుక అక్కడ అంటున్నాడు, అప్పుడు నీతిమంతులు, చూసారా నీతిమంతులు ఎవరు అనుకుంటున్నారు? గోధుమలు. ఎవరు? చివరి మాట ఇది, 5వ మాట, గోధుమలు అంటే విశ్వాసులు, నీతిమంతులు, ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు ప్రయాసపడి ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు, ఏ విధము చేతనైనప్పటికీ కూడా చక్కగా దేవుని ఎదుట బ్రతకాలని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి జీవితం అంతా దేవుని కోసం బతికిన వాళ్ళు. అక్కడ రాయబడిన మాట చూడండి 43లో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎలా ఉంటారంటండి వీళ్ళు? సూర్యుని వలె తేజరిల్లుదురు. వాళ్ళు ఎప్పుడు వెలుగుమయమే. వెలుగైన దేవుడు వెలుగులో ఉండడానికి పిలిచాడు. వెలుగైన దేవుడు మనలను ప్రకాశింపచేస్తాడు. నీతిమంతులు తేజరిల్లుదురు. గోధుమలు కొట్టులో పెట్టి పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తానన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఈ గురుగులు గోధుమల ఉపమానాన్ని తెలియచేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండింటిని కలిపి ఎదగనమన్నాడు. కాబట్టి మనం సెపరేట్ చేయలేం. మనం సెపరేట్ చేయలేం. నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి, నువ్వు రా, నువ్వు వెళ్ళిపో అని మనం చెప్పలేము. ఎవరు మంచోళ్ళో కూడా మనం చెప్పలేము. పైకి మాత్రం అందరూ బాగానే ఉంటాం తెల్లసొక్కాలు వేసుకుని, లోపల మాత్రం అన్ని గురుగులే. కాబట్టి ఏమో ఎవరు మంచోళ్ళు ఎవరు మనం చెప్పలేము. కానీ ఎవరు సెపరేట్ చేయాలంటే దేవుడే సెపరేట్ చేయాలి. మనుషులు ఎవరు సెపరేట్ చేయలేరు. అందుకే అంటున్నాడు, రెండింటిని కలిపి ఎదగనివ్వండి. నా రాకడొచ్చే సమయానికి నేనేం చేయాలి అది నేను
చేస్తున్నారు. కాబట్టి మనకు సిద్ధపరిచినటువంటి జీతం కూడా మన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ఆ జీతాన్ని మనం అందుకోవాలనంటే మనము గురుగుల్లా బతకూడదు. ఒక మంచి ఆరాధకులుగా మనం ఎదగాలంటే దైవ సంబంధమైన ఈ సుగుణాలు మనం కలిసి బతకాలి. చూసారా, గురుగులు చేసే పని ఎంత భయంకరంగా ఉంది. కలహాలు పెట్టి, కక్షలు పెట్టి, గొడవలు పెట్టి, నువ్వు పాపమని ఎత్తి చూపించి, నిన్ను అవమానపరిచి, నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాం. అవి రహస్యంగా వస్తాయి, దొంగతనంగా వస్తాయి, చాలా భయంకరంగా క్రియలు జరిగిస్తూ ఉంటాయి. వంకర మాటలు పలుకుతూ నిన్ను ఎప్పుడు అవమానపరుస్తూ ఉంటాయి. ఇవి గురుగులు చేసే పని. విశ్వాసులు ఏమీ ఉండదు, ప్రేమిస్తారు, దైవికమైన లక్షణాలు కలిగి ఉంటారు, ఇతరుని పురుకొల్పుతారు. ప్రభా ఈమెను కాపాడు, ప్రభా ఈయన కాపాడని ప్రార్థన చేస్తారు. ఇవి గోధుమలు చేసే పని. ప్రభు మంచి గోధుమల వలె ఉండమని కోరాడు మనలను. అందుకే మన ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకంటే గురుగుల్లా చచ్చిపోమని కాదు, మంచి గోధుమల వలె మంచి ఫలాలనిచ్చే పంట పండాలని. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రములు నాయన, మీ సహాయం కొరకు వందనాలు ప్రభువా. మా జీవిత కాలంలో మీ ఆలోచనల మధ్య, మీ తలంపుల మధ్య మంచి గోధుమ పంట వలె మేము పండి ప్రభా మిమ్మను స్తుతించి, మిమ్మను ఘనపరిచి, మిమ్మను ఆరాధించి మేము ఉండాలని మీరు తెలియచేశారు. నా దేవా, నా జీవిత దినాలలో, మా జీవిత దినాలలో గురుగులు విత్తిన శత్రువైన అపవాది మా మధ్యలో దాడి చేస్తూ ఉండగా ప్రభా మేము వారిని ఎదిరించి నిలబడగలిగే సామర్థ్యం దయచేయండి. మంచి పంట పండిన వారముగా, అనేకులను ప్రేమించిన వారముగా మేము మీ ఎదుట బ్రతకగలిగేటట్టుగా మీ సహాయమును అందించండి. మా ప్రభు మా కొరకు సమర్పించినటువంటి ప్రాణత్యాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ మీ ఎదుట ఉన్నతంగా బ్రతికే భాగ్యం దయచేయండి. గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. బలలోకి వెళుతున్నాం, దయ చూపించండి, నీ సహాయమును అందించండి. మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.